హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, మండే టు ఫ్రైడేకి కావాల్సిన ప్రిడిక్షన్ మొత్తము మనం సాటర్డేనే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. అంతకుముందు లాస్ట్ వీక్ లో వచ్చేసి ఈ వాల్యూ కనిపిస్తుంది, అలాగే అంతకుముందు వీక్ యొక్క హై ఈ వాల్యూ కనిపిస్తుంది. ఫైనల్గా కరెంటు మండే టు ఫ్రైడే వరకు మీరు చూసుకున్నట్లయితే 1 వీక్కి కావాల్సిన మొత్తం ప్రిడిక్షన్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఆ వీడియోని ఇంకొకసారి కావాలంటే గమనించండి. ఇప్పుడు ఎలా ఉంది ప్యాటర్న్ అంటే ఇప్పటికి కూడా ఆ హైని బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ఏమైంది, కంటిన్యూ డౌన్ సైడ్కే ఫాల్ అయింది. అలాగే ఈ యొక్క లోన్ కూడా బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ఇక్కడే సస్టైన్ అయితే అయిందండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ రేపటి ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే అండి, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. రేపటికి ఒక ప్యాటర్న్స్ ఎలా ఉందంటే ఇది ఒక ప్యాటర్న్ ఇలా ఫామ్ అయిందండి. ఈ ప్యాటర్న్ ఇలా ఒకటి ఫామ్ అయింది. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే హారిజెంటల్గా మీరు చూసినట్లయితే ఈ యొక్క వాల్యూ ఏమవుతుంది, ఇది రెసిస్టెన్స్ అవుతుంది. దీన్ని ఒకవేళ బ్రేక్ అయితే 26,100 ఎబోవ్ బ్రేక్ అయితే ఒక మంచి మూమెంట్ అయితే అగైన్ మళ్ళీ మీరు చూసే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.